నేను చెప్తాను. సో అందరికీ నమస్కారం. నా పేరు గారి చిన్నారు. టుడేస్ దగ్గర. సో ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు దాకా బిజినెస్ లో కొద్దిగా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము, ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చాము, రకరకాలుగా చేసుకొచ్చాము. రాను గత 5 years నుంచి కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాను. అన్ని ఎక్స్పెరిమెంట్లు అయిపోయినాయి ఇక. సో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఎక్స్పెరిమెంట్స్ తో పని లేదు. ప్రాసెస్, సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. ఇది ఫైనల్ రిజల్ట్. కన్క్లూజన్కి వచ్చేసాం. ఇంకేం చేయాలంటే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో సక్సెస్ ఆఫ్ సిస్టమ్ ప్రాసెస్ దాన్ని ఫాలో అవ్వాలి. సో అది ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేసాం. ఏదైనా ఒక వ్యాపారం రన్ అవ్వట్లేదంటే ఆ వ్యాపారం సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవి చేయకపోవడం వల్ల ఆ వ్యాపారం జరగదు. ఏ వ్యాపారం అయినా సరే. లేదా ఏదైనా పని సరిగ్గా సాఫీగా జరగట్లేదంటే ఆ పని చేయాల్సిన విధానంలో కరెక్ట్గా చేయకపోతే సాఫీగా జరగదు. లేదు, ఒక యంత్రం సరిగ్గా పని చేయట్లేదంటే, ఒక మెషిన్, ఒక సిస్టమ్ ఏదైనా ఒకటి సరిగ్గా పని చేయట్లేదంటే దానికి సంబంధించిన లోపం ఏదో ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ప్రాబ్లం ఏదైతే ఐడెంటిఫికేషన్ చేసి సో ఆటోమేటిక్గా దాన్ని మనం రెక్టిఫై చేస్తే అప్పుడు అది సాఫీగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్యాన్ గిర్రని సౌండ్ చేస్తే తిరుగుతుంది ఫ్యాన్. అంటే అర్థమైంది, ఫ్యాన్ అలా గిర్రని సౌండ్ చేస్తుంది అంటే అర్థమైంది. కారణం ఏంటి సార్? చెప్పండి. దాంట్లో ఏదో లోపం వచ్చి బేరింగ్స్ ఏవో ప్రాబ్లం అయినట్టు. ఆ బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ ఏదో ఫ్రిక్షన్ ఏదో వచ్చి ఉండొచ్చు. మా గురుజీ జై మా గురుజీ గుడ్ మార్నింగ్ మా గురుజీ జమున బేరింగ్స్ పోతే మా గురుజీ ఆ, షాఫ్ట్ కూడా అరిగిపోద్ది మా గురుజీ. సో ఏదైనా కానీ అక్కడ బేరింగ్స్ దగ్గర ఫ్రిక్షన్ ప్రాబ్లం అయితే సౌండ్ వచ్చింది ఎక్కువ. సో అప్పుడు ప్రాబ్లం అర్థమైపోయింది ఎలక్ట్రీషియన్ కి. సో అక్కడ గ్రీజ్ పెడతాడు, అంటే స్మూత్నెస్ కోసం. అప్పుడు సాఫ్ట్ గా సౌండ్ రాకుండా ఉంటుంది. సో అదే విధంగా ఆ, ఏ ప్రాబ్లంకి, ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఏమైంది? ఏదైతే నేను తినకూడని పదార్థాలు ఉన్నాయో, అంటే ఓవర్గా తింటాం. ఇప్పుడు నా బాడీకి, ఇప్పుడు నాకు ఇంత క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ కావాలి, క్యాలరీస్ కావాలి. సో నేనేం చేసేవాడిని అంటే నా బాడీకి అవసరానికి మించి ఎక్కువ క్యాలరీస్ తినేవాడిని. ఎక్కువ క్యాలరీస్ తినేవాడిని. ఎక్కువ క్యాలరీస్ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ క్యాలరీస్, నేనేం వర్క్ అంత ఫీల్డ్, అంటే నేను ఫీల్డ్ వర్క్ చేస్తా కానీ వెళ్ళి మూటలు మోయటము లేకపోతే మొద్దు పని చేయటం లేదు కదా. అంటే ఫిజికల్గా నేను ఒళ్ళొంచి పని చేసే పనులు చేయట్లేదు కదా. అందుకని నాకు అవసరంగా మించి కూడా ఎక్కువ క్యాలరీస్ నా బాడీలో ఉండటం వల్ల అది కొవ్వుగా, ఫ్యాట్గా స్టోర్ అయిపోయి దానివల్ల అనారోగ్య కారణాలకి దారితీసింది. సో అది ఐడెంటిఫై చేశాను. ఓకే, నేను నా బాడీకి ఎంత అయితే అవసరమో అంత మించి ఎక్కువ క్యాలరీస్ తినకూడదు. ఒకలా ఎక్కువ క్యాలరీస్ తింటే అవి బర్న్ చేయాలి, లేకపోతే అది హెల్త్ ప్రాబ్లం అయింది అని తెలుసుకొని అక్కడ నుంచి సరి చేసుకుంటూ ముందుకు వచ్చి వెయిట్ లాస్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం మన సేఫ్ షాప్ బిజినెస్ లో డైమండ్ ఫంక్షన్ కన్నా ముందు చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వచ్చాను. డైమండ్ ఫంక్షన్ తర్వాత ఒక స్ట్రిక్ట్ ఆలోచనకు వచ్చేసాం. ఏంటి ఆలోచన అంటే, సో ఈ బిజినెస్ లో ఎందుకు ముందుకు వెళ్తా, సో మనం పని చేసినట్టు మిగతా టీం ఎందుకు పని చేయట్లేదు అని తెలిసినప్పుడు ఆ రోజు వికాస్ గురించి చెప్పిన మాటలో ఒక మాట దగ్గర నాకు సొల్యూషన్ దొరికింది. మనుషులు ఈ బిజినెస్ ని నడిపించలేరు, బట్ సిస్టమ్ నడిపిస్తుంది అన్నాడు. మనుషులు నడిపించలేరు, బట్ ఏం నడిపిస్తుంది అన్నాడు? బిజినెస్ ఎవరు నడిపిస్తారన్నారు? సిస్టమ్. సిస్టమ్ మా గురించి. ఇష్టం. నడిపిస్తారు. అప్పుడు నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నాను. ఓకే, నేను వర్క్ చేస్తున్నాను, టీంలో చాలా మంది వర్క్ చేస్తున్నారు, బట్ రిజల్ట్ ఎందుకు రావట్లేదు, ఎందుకు రిజల్ట్ మిస్ అవుతుందని తెలుసుకున్నాక అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం అంత హార్డ్ వర్క్ చేసినా సరే సిస్టమేటిక్గా చేయట్లా. అంటే సిస్టమేటిక్గా చేస్తున్నాం, ప్లాన్లు చెప్తున్నాం, ఫాలోఅప్ చేస్తున్నాం, డీల్లో ఎన్నో పనులు చేస్తున్నాం, బట్ అసలైన విషయాన్ని మర్చిపోయాం. అసలైన విషయాన్ని మిస్ చేసాం. ఆ విషయమే డేటా ఫార్మ్స్ లేదా నాలెడ్జ్ ప్యాక్స్. నాలెడ్జ్ ప్యాక్స్ లేకుండా మనం వర్క్ చేస్తున్నాం. నాలెడ్జ్ ప్యాక్స్ లేకపోతే ఈ బిజినెస్ లో ఎవరు ఎవరు వాళ్ళే అన్నట్టుగా చేసుకుంటూ పోతారు. ఎవరు సరైన మార్గంలో రారు. ఇది ఫస్ట్ నేను ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసి డైమండ్ ఫంక్షన్ తర్వాత పక్కాగా నాలెడ్జ్ ప్యాక్స్ కావాలని నాలెడ్జ్ ప్యాక్స్ మీద ఫోకస్ చేసాము. నాలెడ్జ్ ప్యాక్స్ తెప్పించేసాము. చాలా వాటికి అప్లై చేసాము, చాలా వాటికి సక్సెస్ కూడా అవుతున్నాం. అంటే చాలా టీంలో ఎవరైతే టీంలో నాలెడ్జ్ ప్యాక్స్ వచ్చినాయో వాళ్ళు బాగా మంచిగా వర్క్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ కరెక్షన్ నెంబర్ 1 చేసుకున్నది.
రెండోది సిల్వర్ లెవెల్లో వెన్యూ ఆర్గనైజ్ చేశాడు వికాస్ మహాజీ. నేను కూడా సిల్వర్ లెవెల్లో వెన్యూ ఆర్గనైజ్ చేశాను. బట్ నేను కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి గోల్డ్ లెవెల్కి వచ్చినాక వెన్యూ ఇచ్చాం. వెన్యూ ఇస్తే వాళ్ళు నడిపించలేక ప్లాటినం లెవెల్లో గోల్డ్ లెవెల్లో మళ్ళీ వెన్యూలు తీసేస్తారు. ప్రతిపాడులో వెన్యూ పెడితే తీసేశారు, రేపల్లో వెన్యూ పెడితే తీసేశారు, పలమనేరులో వెన్యూ పెట్టినా మళ్ళీ తీసేశారు. ఇలా చాలా చోట్ల ఏలూరులో వెన్యూ పెట్టి తీసేశారు, రాష్ట్రపేటలో వెన్యూ పెట్టి తీసేశారు, అమరావతిలో వెన్యూ పెట్టి తీసేశారు, మంగళగిరిలో వెన్యూ పెట్టి తీసేశారు. ఇలా వెన్యూ హాల్ పెడుతున్నారు, మరి దాన్ని మెయింటైన్ చేయట్లేదని తీసేస్తున్నారు. ఎందుకు? దీనికి గల ఆ కారణం ఏందని తెలుసుకుంటే దీనికి కూడా అంతే. డేటా ఫార్మ్స్ లేకుండా బిజినెస్ నడిపిస్తూ వల్ల ఆ సిస్టమ్ని డెవలప్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ కారణం. సో వెన్యూ హాల్ నడవాలన్నా కూడా ఏముండాలి? వెన్యూ హాల్ నడిపించడానికి ఒక కార్ నడవాలంటే ఏం కావాలి? సిస్టమ్ అదే ఒక ఓకే ఒక మాజీ. కార్ నడవాలంటే పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ఉండాలి కావాలి. కదా. మరి వెన్యూ హాల్ నడవాలంటే ఏముండాలి? ఆ వెన్యూ హాల్ మెయింటైన్ చేయడానికి డబ్బు ఉండాలి. మరి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? డేటా ఫార్మ్స్. ఫార్మ్స్ డేటా ఫార్మ్స్ ఎవరు అమౌంట్స్ సైన్ అప్ చేసి వాళ్ళ జేబులో పెట్టేసుకుంటే ఇక సిస్టమ్ ఎలా నడిచిద్దా? ఎస్ఆర్ వెన్యూ హాల్ నడిచిద్దా? మరి దానికోసమే డేటా ఫార్మ్స్ వచ్చినాక ఆటోమేటిక్గా రెండో మార్పు వెన్యూ హాల్స్ ఎక్కడైతే తీసేశారో అన్ని చోట్ల రీస్టోర్ చేయడం జరుగుతుంది. వెన్యూ హాల్స్ పల్మనేరులో మళ్ళీ పెద్ద వెన్యూ హాల్ వచ్చింది, ఖమ్మంలో చిన్న వెన్యూ హాల్ సరిపోతే పెద్ద వెన్యూ హాల్ వచ్చింది. ఆల్రెడీ గుంటూరు గవర్నమెంట్లో పెద్ద వెన్యూ హాల్ రీస్టోర్ చేసేసా. సో అదేవిధంగా త్వరలో ఇంకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను సిస్టమ్ కొన్ని చోట్ల మెయింటైన్ చేస్తున్నాను. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని సో కంగ్రాచులేషన్, ఈ వారంలోనే సో ఏలూరులో వెన్యూ హాల్ ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ గవర్నమెంట్లో వెన్యూ హాల్ ఎట్టాను, ఏలూరులో వెన్యూ హాల్ ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ కావలిలో వెన్యూ హాల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ త్వరలో ఇంకా నర్సరాపేటలో వెన్యూ హాల్ ఓపెన్ చేస్తాం, ప్రతిపాడులో ఓపెన్ చేస్తాం. సో నా ద్వారా 4 వెన్యూ హాల్స్ రన్ అవుతాయి. సో సిస్టమ్ కిందలకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళని నడిపించినట్టు వాళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి సో 4 వెన్యూ హాల్స్ నేనే ఆర్గనైజ్ చేయబోతున్నాను. ఈ 4 వెన్యూ హాల్స్ ద్వారా సో ప్రతి ఫ్రైడే ట్రైనింగ్ జరుగుతాయి, ప్రతి సండే ప్లాన్స్ వెన్యూ జరుగుతాయి, అండ్ నెలకు ఒకసారి కోర్ ట్రైనింగ్స్ జరుగుతాయి. ఆ 4 ఏరియాలో నేను స్పెషల్గా తీసుకున్నాను ప్రాంతాలు. అట్ ద సేమ్ టైం ఎవరైతే టోపాజ్ అండ్ అబౌవ్ ఉన్నారో, కోర్లు అండ్ అబౌవ్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వెన్యూ హాల్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. ఉదాహరణకి మల్లికార్జున సార్ కావలిలో వెన్యూ అతను ఆర్గనైజ్ చేస్తాడు. అతని కెపాసిటీ ఇంకా ఉంటే ఇంకొక చోట కూడా ఏర్పాటు చేస్తాడు. 2 వెన్యూ కూడా మెయింటైన్ చేయొచ్చు తన కెపాసిటీ. సో దుర్గమ్మ మేడం ఆల్రెడీ ఉండవల్లిలో వెన్యూ ఓపెన్ చేస్తారు. ఆమె కెపాసిటీ ఉంటే ఇంకో చోట టీం తయారైతే ఆమె కూడా ఇంకో 2 వెన్యూ కూడా ఆమె చూసుకునేది. అదేవిధంగా నెక్స్ట్ లీనా మేడం ఒక వెన్యూ, ఇప్పుడు ఇంతకుముందు పల్నాడులో ఉండేది, ఇప్పుడు అక్కడ వద్దు గురుజీ అన్నాడు, బెంగళూరులో వెన్యూ అంటున్నారు. ఇంకో ఏరియాలో టీం తయారైతే అక్కడ కూడా ఒక వెన్యూ. నేను అంటాను అసలు వెన్యూ అనేది చిన్నదో పెద్దదో ఒకటి ఉండి దాన్ని నడిపిస్తూ ఉంటే టీం ఎక్కడ ఆగదు. మనం అన్ని ఏరియాలో మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏడైతే ఒక చోటకి వెళ్తామో ఆ చోటలో ఒక టీంని ఒక సిస్టమ్ని తయారు చేయాలి. ఈరోజు ఏలూరు నేను వెళ్ళి వర్క్ చేయాల, కంటిన్యూగా నేనే వెళ్ళి వర్క్ చేయాల. అక్కడ జ్యోతి మేడం అని ఒక ఆమె ఉన్నారు, జ్యోతి చెల్లి వెళ్ళారు, వర్క్ చేసుకున్నారు. అక్కడ ఒక 100 మంది టీం తయారు చేశారు. నర్సరాపేట ధర్నాశ్రయ వెళ్ళాడు. సో అక్కడ ఒక నర్సరాపేట సత్యపల్లిలో ఒక 50 నుంచి 100 మంది తయారు చేశారు. నేను వెళ్ళి వర్క్ చేసింది ఏం లేదు. అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పర్సన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఆ పర్సన్ ద్వారా టీం క్రియేట్ చేసుకోవాలి. యాజ్ ఏ సీనియర్ అప్లయన్స్గా మనం వెళ్ళి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఏషియప్ ట్రైనింగ్స్, సండే వెన్యూస్ ఇది జరిగేలా చూసుకోవాలి, జూమ్కి వచ్చేలా చూసుకోవాలి, ఒక భరోసా కల్పించాలి. ఒక భరోసా, సో మీ ఏరియాకి నేను వస్తాను, మిమ్మల్ని నేను సక్సెస్ చేయించే బాధ్యత నాది అని ఈ విషయాలు ఎప్పుడైతే ఒక ధైర్యాన్ని ఇస్తామో అప్పుడు ఈ బిజినెస్లో ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. లేకపోతే ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోతారు, వర్క్ పరంగా ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆగిపోతూ ఉంటారు. సో ఇప్పటి వరకు జరిగిన మిస్టేక్స్ ఇవన్నమాట. ఆ మిస్టేక్స్ జరగకూడదనే ఉద్దేశంతో సో ఈ మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఫస్ట్ డేటా ఫార్మ్స్లో మార్పులు చేసాము, రెండోది ఇప్పుడు వెన్యూ హాల్స్లో మార్పులు చేస్తాం, మూడోది యాక్టివిటీస్ పక్కా. ఈరోజు ఫ్రైడే ట్రైనింగ్స్, ఈరోజు ఫ్రైడే. సో నా ద్వారా 2 చోట్ల ఫ్రైడే ట్రైనింగ్ జరిగింది. ఈరోజు గవర్నమెంట్లో వెన్యూ హాల్లో సో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఫ్రైడే ట్రైనింగ్ 2 hours. 1 hour ట్రైనింగ్ ఉండేది, కాకపోతే 1 hour రావడానికి
మధ్యలో ఏదైనా మాట్లాడటానికి టెస్ట్ మనీ చెప్పడానికి దానికోసం 1 అవర్ 2 అవర్స్ టైం. ఈవినింగ్ 4 నుంచి 6 వరకు గవర్నమెంట్ వెన్యూ హాల్లో నేను ఉంటాను. అదేవిధంగా 6 నుంచి 8 అక్కడ నేను ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను ఓల్డ్ గుంటూరులో అక్కడ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ 1 అవర్ అంటే 1 అవరే ట్రైనింగ్ ఉండాలి. మనం ఏ స్టెప్ ట్రైనింగ్ని 1 అవర్కి మించి సాగదీస్తూ 2 గంటలు 3 గంటలకు చెప్పకూడదు. ట్రైనింగ్ చెప్పేవాళ్ళు కూడా సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా చెప్పాలి. చెప్పుకుంటూ పోతామంటే రోజులు గడిచిపోతాయి. బట్ ట్రైనింగ్ క్రిస్పీగా టేస్టీగా ఉండాలి. ఈ వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైంలో చాలామంది మనుషులు ఆ పర్టికులర్ టైంకి వస్తారు. ఆ టైంకి అంటూ స్టార్ట్ అవ్వాలా, టైంకి ఎండ్ అవ్వాలా. ఎగ్జాక్ట్లీ 4 అంటే 4కి స్టార్ట్ అవుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా 6 o'clockకి ఎండ్ అయిపోతుంది. నేను ఎగ్జాక్ట్లీ 4 o'clock స్టార్ట్ చేస్తాను. సాయంత్రం గవర్నమెంట్ వెన్యూ హాల్లో 4:30 దాకా టెస్ట్ మనీ రన్ అవుతాయి. వచ్చిన వాళ్ళతో టెస్ట్ మనీ చెప్పిస్తాము. 4:30 నుంచి ఏ షెఫ్ ట్రైనింగ్ చెప్పిస్తాను. ఏ షెఫ్ ట్రైనింగ్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. నేను చెప్పను ఏ షెఫ్ ట్రైనింగ్, నేను చెప్పిస్తాను. నేను అక్కడ లోకల్ కూడా లీడర్స్తో చెప్పిస్తాను. నిన్న కొంతమంది లీడర్ని నేను కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని గవర్నమెంట్లో వెన్యూకి సంబంధించి వాళ్ళతో నేను మాట్లాడాను. టైగర్స్ డ్రీమ్స్ మీరు చెప్పాలి, లిస్ట్ మీరు చెప్పాలి, ఇన్విటేషన్ మీరు చెప్పాలి, శోధ ప్లాన్ మీరు చెప్పాలి, ఫాలోఅప్ మీరు చెప్పాలి అని నేను చెప్పుకొచ్చాను. సో గవర్నమెంట్లో వెన్యూ హాల్కి వచ్చే వ్యక్తులు ఒక్కొక్కరు 10 మందిని ఇన్వైట్ చేసుకోవడం చెప్పాను. ఉదాహరణకి డ్రీమ్స్ గురించి దావి సార్ చెప్పాను. లిస్ట్ ఇన్విటేషన్ లిస్ట్ ఏమో ఎలీషా గారిని చెప్పమని చెప్పాను. బ్రాంజ్ లీడర్లో వాళ్ళు, కానీ వాళ్ళతో చెప్పేసాను నేను దగ్గర ఉండి. డ్రీమ్ సార్ దావిద్ గారు నువ్వు చెప్పాలి, నువ్వు రేపు వచ్చినప్పుడు 10 మందికి ఇన్వైట్ చేసుకోవాలని చెప్పాను. లిస్ట్ ఎలీషా గారు నువ్వు లిస్ట్ గురించి చెప్పాలి, నువ్వు 10 మంది ఇన్వైట్ చేసుకోవాలని చెప్పాను. ఇది వెన్యూ హాల్కి. నెక్స్ట్ ఇన్విటేషన్ వాస్మల రాజు సార్ చెప్పాలి, మీరు ఇన్విటేషన్స్ 10 మంది తెచ్చుకోవాలి రేపు అన్న. నెక్స్ట్ శోధ ప్లాన్ రూతు సూపర్సర్ గారు చెప్పాలి, నువ్వు 10 మంది తెచ్చుకోవాలని చెప్పారు. నెక్స్ట్ ఫాలో అప్ పట్టుబడి సుధాకర్ సార్ చెప్పాలి, సార్ నువ్వు 10 మంది ఇన్విటేషన్ చేసుకోవాలి. అంటే నేను 50 మందికి సరిపడా టాస్క్ ఇచ్చేసాను. అంటే 5 లీడర్ని ఎంచుకొని నువ్వు ఈరోజు గవర్నమెంట్ వెన్యూ హాల్లో రావాలి సార్, మీరు రావాలి, మీరు వస్తూ 10 మంది తెచ్చుకోవాలి, మీరు ఇష్టం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చాను అండ్ ఆటోమేటిక్గా వాళ్ళు ఒక 10 మంది ఇన్వైట్ చేసుకోమంటారు. వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటారా చేసుకోరా? ఎందుకంటే వాళ్ళకంటూ ఒక స్టెప్ చెప్పే అవకాశం ఇచ్చాను, వాళ్ళకంటూ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఇచ్చానంటే ఖచ్చితంగా ఇన్వైట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక కుశాలగా ఉంటుంది, సంతోషంగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేను ట్రైనింగ్ చెప్పబోతున్నా. రోజువారీ ఇన్విటేషన్స్ కంటే ఇప్పుడు ఇన్విటేషన్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. దీన్ని ఏమంటారంటే స్ట్రాటజీ అంటారు. అర్థమవుతుంటాయిగా. చాలా మంది ఏషియా ట్రైనింగ్ అని పోస్టర్ పెట్టేస్తున్నారు, తీరా చూస్తే 10 మంది కూడా కూర్చోవాలి. ఎందుకు కూర్చోట్లా? ఏషియా ట్రైనింగ్ సో బి లేనా మేడం, లేకపోతే బి ఉపేందర్, లేదా ధనికులు రామారావు పోస్టర్ వచ్చేసింది, అక్కడ ఇన్విటేషన్ జరగదు. ఏషియా ట్రైనింగ్ ఈరోజు నాలాంటి వాళ్ళు ఇవ్వటం కాదు, మీలాంటి వాళ్ళు ఇవ్వటం కాదు, ఒక బ్రాంజ్ లీడర్తో కూడా మనం ఏషియా ట్రైనింగ్ చెప్పించాలి. ఇలా ఒక 2 వారాలు 3 వారాలు వాళ్ళతో ఏషియా ట్రైనింగ్ చెప్పించేసి బాగా ట్రైనర్ అయిపోతే నెక్స్ట్ నుంచి వెన్యూ హాల్కి రావాల్సిన అవసరం అతను దావీద్ సార్ని ఒక ఏరియా పంపించేసి, నేను బాబు నువ్వు ఆ ఏరియాలో ఏషియా ట్రైనింగ్ నువ్వు చెప్పాలంట. ఎలీషాని ఒక చోట పంపించేస్తాను, ఆ ఏరియాలో చెప్పంటారు. అలానే వాచ్మన్ రాజుకి ఒక చోట పంపిస్తాను, అక్కడ ఏషియా ట్రైనింగ్ చెప్పంటారు. శివప్రసాద్ సార్కి పంపించేసి అక్కడ ఒక ఏషియా ట్రైనింగ్, సుధాకర్ సార్కి పంపించేసి అక్కడ ఒక ఏషియా ట్రైనింగ్. అలా ఎవరికి సంబంధించిన ఏరియాల్లో మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఏరియాలకు సంబంధించి ఏషియా ట్రైనింగ్ జరగాలని చూస్తాను. అప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో 2-3 సార్లు ఏషియా ట్రైనింగ్ చెప్పారంటే ఆటోమేటిక్గా అక్కడ కూడా మళ్ళీ ర్యాంక్ 1 ఇచ్చే వరకు వాళ్ళందరూ కూడా తయారవుతారు, మళ్ళీ వాళ్ళతో చెప్పేట్టు మొదలు పెడతారు. సో ఏషియా ట్రైనింగ్ చెప్పాలంటే మినిమం హోదా ర్యాంక్ 1 అవ్వాలి. అప్పుడు దానికోసమైనా ర్యాంక్ 1 అవుతారా మనుషులు, అవరా? చెప్పండి సార్. ర్యాంక్ 1 అయితే అరే మేము కూడా ఇలా చెప్పొచ్చు అనే ఫీలింగ్తో ర్యాంక్ 1 అవ్వాలనుకుంటారా లేదా? ఎస్ఆర్ను చెప్పండి. Yes, Moj. Yes, Moj. ర్యాంక్ 1 అయిన వాళ్ళు నాలెడ్జ్ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేసే అవకాశాలు ఉంటాయా? వాళ్ళ బిజినెస్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? బిజినెస్ డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో ర్యాంక్ 1 అనే వాళ్ళ మీద నేను ఫోకస్ ఎందుకు ఎక్కువ చేస్తాను అంటే వాళ్ళని కానీ స్ట్రాంగ్ చేసామంటే ఆటోమేటిక్గా బిజినెస్ స్ట్రాంగ్ అయిపోయింది.
ఈ బిజినెస్ కల్లా స్ట్రక్చర్ నిర్మాణాలు జరగాలంటే ఒక్కొక్క ఒక బిల్డింగ్ నడపాలంటే ఒక్కొక్క ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ దానికి సిమెంట్ వేసి ఎంత స్ట్రాంగ్ గా అయితే బిల్డింగ్ కడతారో ఇక్కడ కూడా ఒక్కొక్క లీడర్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. లీడర్ బిల్డింగ్ ఈ ఎంత మంది ఎక్కువ లీడర్ నువ్వు బిల్డ్ చేయగలిగితే నీ బిల్డింగ్ అంత స్ట్రాంగ్ గా ఉండేది, నీ బిజినెస్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, జపాన్ లో భూకంపాలు ఎక్కువ వస్తాయి. జపాన్ లో ఏమొస్తాయి సార్? భూకంపం. భూకంపాల దేశం జపాన్. కానీ అక్కడ జపాన్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా స్ట్రాంగ్ చేస్తారు. భూకంపాలు ఎక్కువ వస్తాయి. భౌగోళికంగా ఆ జపాన్ కంట్రీ అక్కడ ఉన్న పొరలు అలా ఉంటాయి అనమాట. అప్ అండ్ డౌన్ వస్తుంటాయి పొరలు, అంటే భూమి లోపల పొరలు అలా ఉండటం వల్ల అక్కడ భూకంపాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే ఆ జపాన్ కంట్రీలో స్ట్రాంగ్ చేసుకుంటారు వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ ట్రైన్స్ అంత ఫాస్ట్ ఉండవు, ఒక జపాన్ లో ఉంటాయి. అర్థమవుతుందా? అంటే వాళ్ళు బలహీనతని ఏం చేశారంటే బలంగా మార్చుకున్నారు. మాకు భూకంపాల దేశం అని ప్రపంచం మొత్తం ఐక్యరాజ్య సమితి చెప్పేసింది. మా దగ్గర అంత వీక్నెస్ ఉంది కదా, బట్ మేము ఎంత స్ట్రాంగ్ గా చేసి చూపిస్తామని వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనం ఈరోజు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పొద్దున్నే ఒక వారం రోజుల ముందే ట్రైన్ బుక్ చేసుకోవాలి. ఢిల్లీ వెళ్ళాలంటే ఎన్ని రోజుల ముందండి? వారం రోజుల ముందు ట్రైన్ బుక్ చేసి పొద్దున్నే లేచి స్టేషన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందు వచ్చి మళ్ళీ ట్రైన్లో ఎక్కి కూర్చుంటే 24 గంటలు పట్టింది ఢిల్లీ వెళ్ళి రావడానికి. ఢిల్లీ వెళ్ళి రావడానికి అంతే పట్టింది చెప్పండి? 24 గంటలు. 24 అవర్స్ పట్టింది. ఏది? ఢిల్లీకి ట్రైన్. అదే జపాన్ లో ఢిల్లీ లాంటి డిస్టెన్స్ 1200 కిలోమీటర్స్ కి మార్నింగ్ జాబ్కి వెళ్తారు, సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు. గంట వాళ్ళకి, లేదా గంటన్నర. మార్నింగ్ జాబ్కి వెళ్తారు, సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు జపాన్ లో. పిల్లలు స్కూల్కి వెళ్తారు, మార్నింగ్ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. ఏది? ఢిల్లీ లాంటి ప్లేస్ కి 1200 కిలోమీటర్ డిస్టెన్స్ ప్లేస్ కి మార్నింగ్ జాబ్కి వెళ్ళి సాయంత్రం వస్తారు, స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినడానికి, టిఫిన్ చేయడానికి బెంగళూరు లాంటి సిటీకి వెళ్ళేసి వస్తారు. అంటే ఇక్కడ నుంచి బెంగళూరు ఒక 600 కిలోమీటర్ కదా, 600 కిలోమీటర్ టిఫిన్ చేయడానికి సరదాగా. టీ తాగడానికి హైదరాబాద్ వెళ్ళి వస్తారు. దగ్గర నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ 250, 300 కిలోమీటర్లు. టీ తాగడానికి వెళ్తారు సరదాగా 250 కిలోమీటర్స్. అంటే ఒక 250 కిలోమీటర్స్ జర్నీ చేయడానికి వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం, లేదా పావుగంట. 600 కిలోమీటర్లు 40 నిమిషాలు, 50 నిమిషాలే. 1200 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా 1.5 అవర్. ఎందుకంటే గంటకి 800 కిలోమీటర్ స్పీడ్ తో నడిచే బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి అక్కడ. ఏముంటాయండి? బుల్లెట్ ట్రైన్స్. మన దగ్గర ట్రైన్స్ ఉంటాయి. మన దగ్గర ట్రైన్ వెళ్తే ట్రైన్ అక్కడ వస్తుందిరా బాబు అనగానే ఇక్కడ సిగ్నల్ వేస్తాడు, ట్రాఫిక్ ఆపేస్తాడు. ట్రైన్ అక్కడ నుంచి రావటం కానీ ఇక్కడ నుంచి భూమి అంటుంది, భూమి ట్రాక్ అంటుంది. అర్థమవుతుందా? మన ట్రైన్ గంట స్పీడ్ లో వెళ్ళింది, సారీ 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళింది. 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంటేనే ఆడ ట్రైన్ మోగుతుందంటే ఇక్కడ సౌండ్ వచ్చింది మనకి. భూమి దద్దరిల్తా ఉండింది. ఒకసారిగా ఆ ట్రైన్ మూవ్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. సార్ ట్రైన్ వెళ్తే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళక భూకంపం వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది అక్కడ ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే భూమి అంత వైబ్రేషన్ ఇచ్చేసింది. అరే 100 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తేనే ఎంత దద్దరి వెళ్తుంటే 800 కిలోమీటర్ స్పీడ్ వెళ్తే ఒకవేళ మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి సార్? 800 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తే మన ట్రాక్ పైన ట్రాక్ ఉంటాయా? ర్యాకులు ఉండవు, ఎగిరిపోతాయి ఎక్కడెక్కడ. మరి జపాన్ లో ఎలా నడుస్తుంది? టెక్నాలజీ ప్రాబ్లం అది. జపాన్ లో ఎలా నడుస్తుంది? జపాన్ లో వైబ్రేషన్స్ ఉండవు. ఎలక్ట్రిక్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్, ఫ్రిక్షన్ లెస్ ట్రైన్స్, మ్యాగ్నెటిక్ మూమెంట్ తో నడిపిస్తారు వాళ్ళు. ట్రైన్ వెళ్ళి సౌండ్ కూడా అనిపించదు. వాళ్ళు సపరేట్ వాళ్ళకి పిల్లర్స్ ఉంటే అంత ప్రాసెస్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఒక లోపాన్ని స్ట్రాంగ్ చేశారు. ఈరోజు ప్రపంచంలో అమెరికాకు కూడా భయపడిన వాళ్ళు జపాన్కి భయపడతారు. అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ అయ్యారు. ఒక 25-30 సంవత్సరాల క్రితము జపాను చాలా చిన్న దేశము. ఒక 50 సంవత్సరాల క్రితము
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి అనే రెండు పట్టణాల్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఇప్పటికీ జపాన్ లో గడ్డి కూడా మలవదు. గడ్డి మలదు ఆ ప్రాంతాల్లో, గడ్డి కూడా మలదు. అప్పుడు బాంబు దాడి వల్ల గురైన వాళ్ళు వాళ్ళ వంశ పారంపర్యంగా ఇప్పుడు కూడా రోగాలు బారవుతున్నారు. వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేకపోతే ఓడల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. మన దగ్గర లాగా భూమి ఉండదు వాళ్ళకి. ఓడల్లో ఒక ఫ్లోర్ అంతా ఒక పంట, రెండో ఫ్లోర్ ఇంకో పంట, మూడో ఫ్లోర్ ఒక పంట. ఎస్ఆర్నో అంటే లోపాలను ఎలా స్ట్రాంగ్ చేసుకున్నారో చూడండి వాళ్ళు. ఈరోజు కొంతమంది వ్యక్తులను చూస్తుంటే వాళ్ళ లోపాలని సరి చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళే స్ట్రాంగ్ అవుతున్నారు. ఈ రోజు బిజినెస్ లో ఒక రోల్ మోడల్ అయిపోతున్నారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను కొంతమంది. ఇప్పుడు లీనా మేడం, లీనా చెల్లి. సో బై బర్త్ దేవుడు ఒక డిఫెక్ట్ ఇచ్చాడు. బట్ ఆ లోపాన్ని నేను ఇది లోపంగా అనుకోలేదు, నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇది నాకు నా లైఫ్కి ఒక ప్లస్ అవ్వాలనుకుంది. ఈరోజు ఒక 3 సంవత్సరాల్లో టోపాజ్ అయిపోయింది. ఇంకొక 4 నెలలు లేదా నా డైమండ్ ఫంక్షన్ ఎమరాల్డ్ అయిపోయింది. సో మేబీ 2025 కల్లా డైమండ్ కూడా అయిపోయింది. అంటే నాకున్నది లోపం అనుకోకూడదు. నాకు ఇది ఇచ్చాడంటే దేవుడు ఇంకొంచెం ఎక్కువగా మనం ఏదే రకంగా ఆలోచన చేసుకుని స్ట్రాంగ్ అవ్వాలి. బిజినెస్ పరంగా అప్పుడప్పుడు వీక్ అయినా సరే లోపాలు కూడా సరి చేసుకుని ముందుకెళ్ళాలి. అలానే నేను చూశాను దాస్ గారని నర్సరాపేటలో. ఆయన ఒక యాక్సిడెంట్లో ఒక కాలే కోల్పోయాడు. ఒక కాలు కోల్పోతే మామూలుగా ఏం చేస్తారు? మామూలుగా మన మనుషుల్లో చాలా మంది ఎలా ఉంటారు సార్? ఒక కాలు కోల్పోయిన వాళ్ళు ఫిజికల్ ఛాలెంజ్, నేనేం పని చేయలేను. ఉదాహరణకి మా మిస్సెస్ వాళ్ళ అక్క ఒక ఆమె ఉంది. ఆమె కూడా నడవలేదు చిన్నప్పటి నుంచి. ఇక ఆమె పెళ్లి కూడా జరగలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే కూర్చునేది. ఆమెకి మెంటల్ గా సైకలాజికల్ గా కొంచెం మైండ్ కూడా అప్సెట్ అయిపోయింది. అర్థమవుతుందా? ఎస్ఆర్నో అంటే వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయలేకపోతే వాళ్ళు ఏమయ్యారంటే అట్లయిపోయారు. బట్ కొంతమంది వ్యక్తులు దేవుడు ఒక ప్రాబ్లం పెడితే ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ చేసే విధానం చూడండి. ఆయనతో పాటు యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోయారట. భగవంతుడు ఆయనకు ఒక మళ్ళీ బతికే అవకాశం చేస్తాడు. ఒక కాలు మొత్తం తెగిపోయినా సరే ఒక కాలు మీద ఆయన వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఆటోలు నడుపుకుంటూ ఉంటున్నాడు. ఆటో జీవనోపాధిగా చేసుకొని, అంతకుముందు డ్రైవర్ అంట, పెద్ద పెద్ద వెహికల్స్ నడిపేవాడంట. డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈరోజు సేఫ్ షాప్ అనే అవకాశం తీసుకున్నాడు. వచ్చిన మొదటి వారంలోనే స్లాబ్ అని కంప్లీట్ చేసేసాడు. డిన్నర్ క్వాలిఫై అయ్యాడు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తులు మాటలు వింటే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. గూస్ బంప్స్ అంటే వెంట్రుకలు నెక్కు పడుతుంది. మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనం మాట్లాడుతుంటే నార్మల్ విషయం. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆయన ఒకటే అంటాడు, ఏముంది బిజినెస్ లో, సేఫ్ షాప్ లో ఎందుకు చేయకూడదు, ఇంత మంచి బిజినెస్ ఎందుకు చేయకూడదు, మన లైఫ్ ఎందుకు మార్చుకోకూడదు అంటున్నాడు. అంత స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకున్నారు. సో ఒకటే చెప్తున్నట్టుగా ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలంటే మీకున్న లోపాలని, మీకున్న ప్రాబ్లమ్స్ ని, మీకున్న ఇబ్బందుల్ని మీరు చూడకండి. మీ బిజినెస్ మీకు నడవట్లేదంటే అర్థమైంది ఏంది? ఏదో మనం చేసే పనులన్నీ తప్పులు ఉన్నాయి కానీ, అవునా కదా? ఎస్ఆర్నో మనం చేసే పనుల్లోనే తప్పులు కానీ ఇంకా వేరే రకంగా ఏం లేదు కదా. అది సరి చేసుకుంటే సరిపోయిందా లేదా? ఎస్ఆర్నో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. మన చేతిలో ఉంది. మన భవిష్యత్ మన చేతుల్లో. మన అప్లైన్ చేతుల్లోనో మన డౌన్లైన్ చేతుల్లోనో ఎవరి చేతుల్లోనే లేదు. మన భవిష్యత్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? మన చేతిలోనే ఉంది. మన చేతుల్లో ఉంది. మనం స్ట్రాంగ్ గా బిజినెస్ చేసుకుంటూ పోతే స్ట్రాంగ్ అవుతుంది. మనం లైట్ తీసుకుంటే లైట్ అయిపోతుంది. స్ట్రాంగ్ అవుదామా లేదా? ఎస్ఆర్నో. సో ఈ రోజు నుంచి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ జూమ్ సాక్షిగా ఎలా మీరు స్ట్రాంగ్ గా చేసుకోవాలో మీకు కొన్ని విషయాలు డైరెక్ట్ గా, ఒక 9 విషయాలు డైరెక్ట్ గా చూపిస్తాను. ఈ విషయాల్లో మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ బిజినెస్ మీరు స్ట్రాంగ్ గా చేద్దాం అనుకుంటున్నారో ఇమీడియట్ గా ఈ రోజు నుంచి మీరు ఒక ప్లానర్ అయిపోండి. ప్లానర్. సో నేను ఇక్కడ కొంతమంది పేర్లు రాశానంటే, సో
మీరు ఇక్కడ ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో మీరు కూడా కొంతమంది పేర్లు రాసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పెరల్ లీడర్స్ కొంతమంది, కోరల్ లీడర్స్ కొంతమంది సిల్వర్ అయినా బ్రాంజ్ పేరు కూడా రాశాను. ఎందుకంటే వాళ్ళు నేను పర్సనల్గా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని నేను సక్సెస్ చేయాలని ముందుకు తీసుకెళ్తాను. అందుకని వాసుమల్ల రాజు అండ్ దావీదు వీళ్ళు ఒక సిల్వర్ లీడరు, బ్రాంజ్ లీడర్. బట్ వాళ్ళకి నేను నేరుగా డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళి నేను చేయబోతున్నాను. నేను అట్లా అందరినీ చేయగలనంటే అందరినీ నేను చేయలేను. బట్ ఇక్కడ ఉన్న లీడర్లో మీరేం చేయాలంటే మీరు మీ కింద కూడా ఇలానే ఒక లిస్ట్ ఫార్మేట్ చేసుకొని మీ కింద కూడా కొత్త వాళ్ళని, ఇప్పుడు మీకు ఇన్కమ్ రావాలంటే కింద ఎవరిని పట్టుకొని చేయాలి కదా, వాళ్ళని పట్టుకోండి మీరు. నేను ఎలా అయితే వాసుమల్ల రాజు గారు, దావీదు గారు పట్టుకున్నానో అలా మీరు కిందలు పట్టుకోండి. అలా పట్టుకొని ఇక ఈ ఫార్మేట్ లో మీరు మార్పులు చేసుకోండి. ఫస్ట్ ప్లాన్స్ జరిగేలా చూసుకోండి. మోర్ ప్లాన్స్, మోర్ చెక్, మోర్ ప్లాన్స్, మోర్ సక్సెస్, మోర్ ప్లాన్స్, మోర్ హ్యాపీనెస్, మోర్ ప్లాన్స్, మోర్ పవర్. ఎస్ఆర్ఓ ప్లాన్స్ ఎక్కువ జరిగితే చెక్స్ ఎక్కువ వస్తాయి. చెక్ ఎక్కువ వస్తే హ్యాపీనెస్ ఎక్కువ వచ్చింది. హ్యాపీనెస్ ఉంటే పవర్ఫుల్ గా మాట్లాడగలం. చాలా మంది మాట్లాడేటప్పుడు నిట్టూర్పుగా, నిస్సారంగా, చాలా ఆందోళనగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ప్లాన్లు జరగకపోవడం వల్ల ఏమో గురుజీ ఎందుకు ఎట్లా జరుగుతుందో తెలియట్లేదు, ఒకప్పుడు బాగా పనిచేశాను ఇప్పుడు అసలు చేయలేకపోతున్నాను అని వాళ్ళ బాధలు, కష్టాలు నేనైతే వింటూ కూర్చుంటే ఒక సినిమా చూపిస్తారు నాకు. ఒక్కొక్కరు ఒక సినిమా చూపుతారు. మాతృదేవ భావ సినిమా చూస్తున్నప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చాయి నాకు. అర్థమవుతుందా? నేను మీ అందరి గాథలు విన్నాననుకోండి, నాకు కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అమ్మో పాపం, వాసుమల్ల రాజుకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దావీద్ సార్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రూతు సుప్రసాద్కి ఎన్ని వచ్చినాయి, సుధాకర్ సార్కి ఎన్ని వచ్చినాయి అని నేను నిన్న 5 లీటర్లు తీసుకుని మీకు ఎందుకు వర్క్ జరగలేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను వింటానికి ఇష్టపడతలా. పని పర్ఫెక్ట్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా పని జరిగింది. సో ఈ రోజు నుంచి చెప్తున్నాను, ప్లాన్స్ కంపల్సరీగా జరగాలి. ప్లానర్ అయిపోవాలి. నెంబర్ ఆఫ్ ప్లానర్స్ ని తయారు చేయాలి. మీ కింద టీంలో మీరు 10 చోట్ల పరిగెత్తే బదులు 10 మందిని కూర్చోబెట్టి ప్లానర్ గా చేయొచ్చా లేదా? కూర్చోబెట్టి ప్లానర్స్ గా మార్చొచ్చా లేదా? నా లెవెల్లో నేను ప్లాన్ ఫోల్డర్ ఇస్తున్నాను. మీ లెవెల్లో ఒక 10 ప్లాన్ ఫోల్డర్లు తీసుకొని మీ టీంలో ఎక్కువ ప్లాన్ ఫోల్డర్లు ఇస్తే వాళ్ళు ప్లానర్ అవ్వాలనే ఆలోచన కలిగితే లేదా? ఎస్ఆర్ను అడగంగానే మీ పిల్లలకి చాక్లెట్లు ఇస్తున్నారు, అడగంగానే మీ పిల్లలకి తిట్టాకి తీసుకెళ్తున్నారు, అడగంగానే మీ పిల్లలకి కావాల్సింది చేస్తున్నారు కదా, మరి టీం మీ పిల్లలు కదా? నన్ను ఏమైనా జ్యోతి మేడం ప్లాన్ ఫోల్డర్ తీసుకురామన్నా, నన్ను ఏమైనా డేటా ఫామ్స్ తీసుకురామన్నాడా రవి సార్? నేను నా టీం నా పిల్లలు అనుకుంటున్నా సార్. నా పిల్లలకి నేను ఎలా చేస్తున్నానో నా బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ నేను సరిగ్గా చేయకపోతే నా రెస్పాన్సిబిలిటీ నేను చేయనట్టే. ఒక తండ్రిగా, తల్లిగా ఉండి నీ పిల్లలకి నువ్వు సరైన బాధ్యతలు చేయకపోతే నువ్వు అన్ఫిట్ ఫాదర్, అన్ఫిట్ మదర్. అలానే ఇక్కడ నీ పిల్లల కోసం సరిగ్గా డేటా ఫామ్స్ ఇవ్వకపోయినా, టూల్స్ ఇవ్వకపోయినా నువ్వు అన్ఫిట్ ఫాదర్, అన్ఫిట్ అప్లైన్. నేనైతే అన్ఫిట్ కాదు. నేను పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నాను. పర్ఫెక్ట్గా నేను అడగకపోయినా నేను అన్ని తీసుకెళ్తున్నాను, నాతో పాటు క్యారీ చేస్తా. నా కార్లో ఎప్పుడు టూల్స్ ఉంటాయి, డేటా ఫామ్స్ ఉంటాయి. నా కార్లో ఎప్పుడు కూడా ప్లాన్ ఫోటోలు వస్తాయి. నేను ఎవరినైనా చెప్పేటప్పుడు నువ్వు ప్లాన్ చెప్పమంటాను. నువ్వు అప్లైన్ మీద, డౌన్లైన్ మీద డిపెండ్ అవ్వద్దు, నువ్వు ఓన్గా ప్లానర్ అవ్వమంటాను. సో ఈ విషయాలు మనం చేయాలి, మార్పులు చేసుకోవాలి. మనం ప్లాన్ చెప్తాలి, మన కింద టీంలో నెంబర్ ఆఫ్ ప్లాన్స్ జరిగేలా చూసుకోవాలి. సో ఈ రోజు ఈ క్షణం ఇప్పుడున్న ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళందరూ మరి మీరు డైమండ్ కావాలంటే ముందు మార్చుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ప్లాన్స్ లో మార్పులు చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? మళ్ళీ ఇక్కడ నువ్వు డిపెండ్ అవ్వద్దు, మా అప్లైన్ ఎవరు రావట్లా, నేను పనిచేస్తే నా అప్లైన్కి వస్తుంది, నా డౌన్లైన్ ఎవరు రావట్లా, నేనే చెప్తే వాళ్ళకి వస్తుంది. నో, ఎవడొచ్చినా రాకపోయినా నేను రావాలి. నా అప్లైన్ పర్లేదు, నా డౌన్లైన్ పర్లేదు, నేను రావాలి. నేను ఆన్ఫిల్ అనుకులో తిరుగుతున్నాను. అందుకే మీకు ఆ రోజు చెప్పాను, మొన్న ఆదివారం కోర్టు చెప్పాను, ప్రతిరోజు గారా చిన్నారా ఫోటోలు రాకుండా ఆ రోజు గడవదు. సూర్యుడు ఉదయించడము, సూర్యుడు అస్తమించడం ఆగిద్దేమో కానీ గారా చిన్నారావు ఫీల్డ్ లో లేకుండా ఏ రోజు ఆగదు అని చెప్పానా లేదా? ఇది ఇప్పుడు కాదు, డైమండ్ అయ్యే వరకు కాదు, 60 సంవత్సరాల వయసు వచ్చేదాకా నా షష్టి పూర్తి వరకు ఇదే పని చేస్తాను. 60 సంవత్సరాల వరకు అంటే నా వయసు ఇప్పుడు 39, ఇంకా 21 ఇయర్స్ నేను ప్లానింగ్ చేస్తున్నాను. 21 ఇయర్స్ కి నేను ఇంకా ప్లానింగ్ చేస్తున్నాను. 21 ఇయర్స్ ఇదే పనిలో ఉంటాను. ఎస్ఆర్నో? ఏది గురించి 60 ఏళ్ళకి ఏం చేస్తారంటే 60 ఏళ్ళకి నేను సాధించాల్సిన అన్ని సాధించేస్తాను.
ఇండియా నెంబర్ 1 అనే పేరు వెళ్ళిపోయింది నాకు. వికాస్ గురించి ఎట్లయితే ఇండియా నెంబర్ 1 తిరుగుతున్నాడు, అప్పటికి అన్ని అయిపోతాయి, అన్ని మీకు చూపిస్తాను. చాలా మంది అంటారు రేపు ఎవరికి ఏం జరుగుతుంది తెలియదు అన్నాడు. ఎవరికి ఏం జరగదు. ఎవరికి ఏం కాదు మనకి. ఎసాను సబ్ కాన్షియస్ మైండ్ లో స్ట్రాంగ్ పెట్టున్నాం. కరోనా లాంటిది మనల్ని ఏం చేయలేకపోయింది. ఎసాను అర్థమవుతుంది మీ అందరికి. ఎన్నో Absolutely. ఎన్నో ఎన్నో గండాలు తప్పుకొని వచ్చేసాం. దేవుడు అలా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎస్ఆర్నో నెగిటివ్ థాట్ అనేది బ్రెయిన్ లోకి రాకూడదు. రేపటి గురించి ఆలోచన వద్దంటారు చాలా మంది. బట్ రేపటి గురించి ఆలోచన వద్దు అనే వాళ్ళు సోమరిపోతులు. ఈ రోజు పనిచేయడం కష్టంగా ఫీల్ అయ్యే సోమరిపోతులు మాత్రమే రేపటి గురించి వద్దు, ఉన్నదాంతో ముడుచుకోవాలి, ఉన్నదాంతో సర్దుకోవాలి, ఎందుకు పరిగెత్తి పాలు తాగుతా ఉంటారు. నేనైతే సోమరిపోతుని కాదు. రేపటి కోసం నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. నా ఫ్యామిలీ కోసమే కాదు, నాతో పాటు నిలబడి ఉన్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీ కోసం నేను ఆలోచిస్తున్నాను. ఎంతో మంది ఫీల్డ్ మీదకి వెళ్తున్నప్పుడు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఉంటే కళ్ళం నీళ్ళు వస్తాయి. ఒకళ్ళు 40 లక్షలు అప్పంటున్నారు, కొంతమంది 20 లక్షలు అప్పంటున్నారు. ఫస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామో మాకున్న ప్రాబ్లమ్స్ తీరట్లేదు అంటున్నారు. మరి వాళ్ళు ఎంతో ఆశతో సేఫ్ షాప్లోకి వచ్చారు, ఏదో చేయాలి, సాధించాలని. మరి వాళ్ళని సక్సెస్ అయ్యేలాగా, వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేలాగా మరి మనం చేయాలా వద్దా? మన పనులు మనం చేయాలా వద్దా? చేయడం రెడీనా? ప్లాన్స్ చెప్పడానికి రెడీనా? ప్లాన్ అనేది Yes, చేయడానికి రెడీనా? Yes, Lord. కారణం Yes, Yes, Lord. Lord. Yes, Lord. ఇది మొట్టమొదటి పని. ఈ రోజు నుంచి నేను మోర్ ప్లాన్స్ జరగలగా నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను. మీరు ఖచ్చితంగా చేయాలి. నేను ఈ అడుగుతా, మీరు 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 మీ పని చేస్తూ మీ కిందలతో మాట్లాడి చేయండి. రైట్, క్లియర్. నెక్స్ట్ ప్లాన్స్ అయిపోయినాక ఫాలోఅప్స్. కొన్నిసార్లు ప్లాన్సే కాదు, ప్లాన్స్ అయిపోయినాక ఫాలోఅప్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ ఫాలోఅప్స్ కోసం కూడా ప్రాసెస్ ప్రకారం ఫాలోఅప్ చేయండి. సో భార్యాభర్తలు ఉన్నప్పుడు ఫాలోఅప్ చేయడము, నెక్స్ట్ హరిబరిగా చేయకుండా ఉంటాం, పబ్లిక్ ప్లేస్ చేయకుండా ఉంటాం, ఇవన్నీ కాకుండా ఒక పర్ఫెక్ట్ వేలో ప్లాన్లు ఫాలోఅప్లు జరిగేలా చూసుకోండి. నెక్స్ట్ నాలెడ్జ్ ప్యాక్ లేకుండా డీడీ తీసుకోవద్దు, సైన్అప్ తీసుకోవద్దు. నాలెడ్జ్ ప్యాక్ అనేది ఉంటే ఈ బిజినెస్ లో ముందుకెళ్తాం. నాలెడ్జ్ ప్యాక్ లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు చేస్తాం. ఇప్పుడు మన భారతదేశంలో రాజ్యాంగం అనేది ఉంది కాబట్టి ఈరోజు మనందరం ఒక పద్ధతిగా ఉన్నాం. కరెక్టా కదా? ఎస్ఆర్నో మొన్న అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. ఏమంటే సినిమాలో పుష్పరాజు, సినిమాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కొనేస్తాడు. పోలీసులో అందరూ లైఫ్ టైం సెటిల్మెంట్ అని డబ్బులు ఇచ్చేస్తాడు. నిజ జీవితంలో జరిగిందా? సినిమాల్లో తగ్గేదిలే, అస్సలు తగ్గేదిలే అన్నాడు. ఏడా నిజ జీవితంలో చెప్పండి సార్, అయిందా? కాదు మామ. No more. సినిమాలు వేరు, రియాలిటీ వేరు. చూపించారు లేదా? Yes, మామ. అంటే ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఒక సెలబ్రిటీ అని చెప్పేసి కార్లో ఎక్కి తిరుగుతా ఉంటే, జనాలు తొక్కిసలాడి చచ్చిపోతా ఉంటే, ఒక సామాన్యుడి ప్రాణమైన ఒకటే, సెలబ్రిటీ ప్రాణమైన ఒకటే. అర్థమవుతుంది మీ అందరికి? ఆ రేవతి ప్లేస్ లో మన అక్కో చెల్లె ఉంటే ఎలా ఉంటుంది? Yes, Lord. మనం చనిపోయినామా ప్లేస్ లో, వాళ్ళ బాబు ప్లేస్ లో మన బాబు ఉంటే ఎలా ఉండేది? అర్థమవుతుంది మీ అందరికి? Yes, మామ. అల్లు అర్జున్ కి ప్లస్, అల్లు అర్జున్ మైనస్ కాదు. నేను సిస్టమ్ కి ప్లస్. ఏదైతే మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఉందో దానికి ప్లస్. దాన్ని నేను నమ్ముతా. ఇండియాలో కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగానికి ఎవడైనా ఒకటే, రాజు అయినా ఒకటే, బంట్రోత్ అయినా ఒకటే. అర్థమవుతుంది మీ అందరికి? ఎవడైనా సమానమే, ఎవడైనా తలంచాల్సిందే. అదే విధంగా ఈ బిజినెస్ లో ఒక రాజ్యాంగం లాంటిదే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటావో, ఎథికల్ గా ఉంటావో, అప్పుడు నీ దగ్గర ఈ మాటలు వస్తాయి. నేను డేటా ఫార్మ్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఇంతకుముందు నేనే ఇంప్లిమెంట్ చేయాలా, అప్పుడు మీకు చెప్పానా? ఒకప్పుడు గురుజీ వాళ్ళు నాకు చెప్పినప్పుడు, టైగర్ డేటా ఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు, ఎందుకు గురుజీ డబ్బులు వేస్ట్, ఆ డేటా ఫార్మ్ కొంత అవసరమా, అయ్యే డబ్బులు సిస్టమ్ వాడతా. నాకు క్లారిటీ చేయలేకపోయారు గురుజీ వాళ్ళు. ఒకవేళ నాకు క్లారిటీ చేసి ఇంత విషయం కొంచెం సెల్ఫ్ గా నాకు రియలైజేషన్ వచ్చినాక నాకు ఇప్పుడు మీకు ఇంత వివరంగా చెప్తున్నా కానీ, ఒకప్పుడు నాకు ఇంత క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే అప్లై చేసేవాడు కదా. ఎస్ఆర్ నో? సో కాబట్టి క్లారిటీ చేసుకున్నాము. వితౌట్ డేటా ఫామ్ ఒక సైన్ అప్ ఉండొద్దు.
ఎందుకంటే నేను తిరుగుతున్న ఆన్ఫిల్ అనుకుంటా కొంతమంది కొన్ని చోట్ల ఒక 3,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు, అంతే ఇంకా వాళ్ళకి కదిలించట్లా. ఆ 3,000 డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళా, ఎందుకంటే ఆ డబ్బులు వచ్చేసి పర్సనల్ గా ఎక్కడో వెళ్ళిపోయినాయి. అర్థమవుతుందా? కొంతమంది దగ్గర 5,000 తీసుకుంటారు, 10,000 తీసుకుంటారు. ఏమైపోతుంది? చాలా విచిత్రం. మొన్న ఒక విచిత్రం, కాకానిలో ఒక విచిత్రం. జ్యోతి మేడం అనే ఒక ఆమె ఒక 3 పర్సన్ ప్లాన్ ఫాలోఅప్ చేస్తే ఆమె కాడికి వేరే వాళ్ళు వెళ్ళి ఏం పేరు చెప్పి వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నారట. వేరే టీం వాళ్ళు. విచిత్రం చూడండి. బిజినెస్ ఎంత విచిత్రంగా నడిపిస్తున్నారంటే మనుషులు, వితౌట్ ప్రాసెస్ ఇలా వెళ్ళిపోతాయి. ఆ 10,000 తీసుకున్న వాళ్ళ దగ్గర మళ్ళీ నేను మాట్లాడి మళ్ళీ వసూలు చేస్తే 5,000 ఇచ్చారు, 5,000 ఇవ్వాల. జనాలు పాపం ఎంత అమాయకంగా నమ్మేస్తారు చూడండి. అర్థమవుతుంది మీ అందరికీ? మేము ఇంకా సేఫ్ ఇవ్వలేదు మా గురించి డబ్బులు. ఇంకా ఇవ్వాల. ఏమో పేరు చెప్పారంట. మాకు జ్యోతి మేడం ఆల్రెడీ చెప్పారంటే ఆమందంట, జ్యోతి మేడమే పంపించారు మమ్మల్ని. అంటే ఏమో ప్లాన్ చెప్పి ఫాలో అప్ చేసిన వాళ్ళ కాడికి ఒకళ్ళు వెళ్ళారు. వెళ్ళిన చోట పాపం ఆమె ప్రేయర్కి వెళ్ళామా అమాయకురాలు. మాకు ఆల్రెడీ జ్యోతి మేడం చెప్పారు, మేము జాయిన్ అవ్వబోతున్నాము అని అంటే, వెళ్ళినామా వేరే టీం ఆమె ఏం చెప్పిందంట, మమ్మల్ని జ్యోతి మేడమే పంపించారంట. పంపించేసి అది డబ్బులు 10,000 రూపాయలు అమౌంట్ తీసుకొని డీడీఐలా నీ జూమ్ ఇన్స్టాల్ చేస్తానని చెప్పేసి ఫోన్ తీసుకొని జ్యోతి మేడం నెంబరు అందరి నెంబర్లు డిలీట్ చేసేసిందట. ఏంటి మేడం నెంబర్లు డిలీట్ అయ్యాయంటే, బై మిస్టేక్ అయింది మేడం అంత. మళ్ళీ జ్యోతి మేడంకి ఇన్ఫర్మేషన్ అనుకుంటా. మనుషులు ఎన్ని రకాలుగా తయారయ్యారు చూడండి. అర్థమవుతుంది మీ అందరికి? అదే ఒక డేటా ఫామ్, ప్రాసెస్, ఒక అప్లైన్, డౌన్లైన్, సిస్టమ్ అంటే ఏడిస్తే ఎవరైనా ఈ తప్పులు చేస్తాకుంటారా? తప్పులు చేయాలన్న ఆలోచన వచ్చిందా మనుషులకి? ఇక్కడేమో డబ్బులు, జనాల డబ్బులు, పర్సనల్ గా మన ఇంట్లో ఏదో ఖర్చు వచ్చింది. తప్పు చేస్తే దొరికిపోతావరా బాబు, చిన్నారా గురించి వదిలిపెట్టడం అనే భయం ఉంటే తప్పు చేసే ఆలోచన మీకు వచ్చిందా? అవును. ఏ గురించి ఏం పిక్కుతాడులే, ఎవడేం చేస్తాడులే అని అంటే, ఎవడు డబ్బులు తీసుకొని లేనా మేడం ఏం చేసిద్దిలే, స్వామిదాస్ ఏం చేస్తాడులే, మల్లికార్జున ఏం చేస్తాడులే, నేను వెళ్ళాను, నేను కంపెనీ పేరు చెప్పాను, అప్లైన్ చూపించాను, డబ్బులు తీసుకున్నాను, జేబులో పెట్టుకున్నాను, అయిపోయా. అదే దొరికినప్పుడు డేటా ఫామ్ లేకపోతే వాళ్ళు సైన్ అప్ చేశారు గురించి ఇస్తారులేదు గురించి. మరి ఇప్పుడు ఎన్ని నెలలు అయింది, మరి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ? నీ దగ్గరకు డబ్బులు వచ్చినాయి, సగం డబ్బులు, మళ్ళీ ఎందుకు రెండోసారి ఆ పర్సన్ ఎందుకు కలవాలా లేదా? అదే ఇప్పుడు డేటా ఫామ్స్ వచ్చి ఎంత సైన్అప్ చేశారో ఏమో మొత్తం డీటెయిల్స్ వస్తే మీరు ఇంట్లో కూర్చొని వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. అర్థమవుతుంది మీ అందరికి? ప్రాసెస్. అప్పుడు తప్పులు జరుగుతాయి, ఎక్కడైనా తప్పులు జరుగుతాయా? మిస్టేక్స్ జరుగుతాయా? నో మా గురించి. మా గురించి. మిస్టేక్ జరిగే ఛాన్స్ లేదు. వితౌట్ సైన్ అప్ ఒక్కళ్ళు కూడా డబ్బులు తీసుకోరు. డేటా ఫామ్ కూడా అప్పనంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. సిస్టమ్ లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? ఈ విషయాలు మార్పులు చేర్పులు చేసుకోవాలి. చేసిన రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Yes, ma. ma. అయిపోయింది. ఇక నెక్స్ట్ ప్యాక్స్ ఇచ్చేసాము, టోటల్ బీవీ క్లోజింగ్ అయిపోయింది. నెక్స్ట్ డీడీలు వచ్చిన వెంటనే ఎఫ్ఐఎం చేయాలి, మళ్ళీ అన్నీ టూల్స్ ఇవ్వాలి, ప్లాన్ ఫోల్డర్ ఇచ్చేయాలి, వాళ్ళతో డ్రీమ్ పోస్టర్ పెట్టించాలి, మళ్ళీ వాళ్ళతో హాట్ లిస్ట్ రాయించాలి, వాళ్ళకి మళ్ళీ ఇన్విటేషన్ చేయాలి. కథం. ఇన్విటేషన్ చేసినాక మళ్ళీ రేపు ప్లాన్కి వెళ్తాం. మళ్ళీ ఇదే సైకిల్. ఈ 9 పనులే. ఈ 9 పనులు ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళే ఈ బిజినెస్ లో డైమండ్స్ అవుతారు, యూనివర్సల్ క్రౌడ్ మెంబర్స్ అవుతారు. సో మనుషులు ఆగిపోకుండా 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ అవుతారు. మరి ఈ పనులు చేయడానికి నేను రెడీ అయిపోయాను, చేయించడానికి మీరు కూడా రెడీ అయిపోయాలి. మీ కింద కూడా జరిగేలా చూసుకోవాలి. చేయడానికి రెడీనా? రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, ma. Yes. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఈ పనులు చేస్తూ ఖచ్చితంగా మీలో చేంజెస్ రావాలి, మీ టీంలో చేంజెస్ రావాలి, ఎక్కువ రిజల్ట్ తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ రేపు అప్రిషియేషన్స్ ఉంటాయి. ఈ రోజు ఇంకా క్లోజింగ్ చేయండి. సో ఎవరైతే డిన్నర్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటాయి, స్లాబ్లు అయ్యారో వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటాయి,
చెక్స్ వచ్చినాయి వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటాయి. ఓకేనా? రేపు మన గ్రేట్ మెంటర్స్ సో పెద్దిని శ్రీనివాస్ మాజీ రేపు రాబోతున్నాడు జూమ్ కి. సో ఈ రోజు చెక్స్ రిలీజ్ కాబోతున్నాయి, వాళ్ళందరికీ అప్రిషియేషన్ ఉంటాయి. అండ్ ప్లాటినం అండ్ వాళ్ళకి స్పెషల్ ఉండిద్ది. ప్లాటినం అండ్ డబ్బో వాళ్ళకి మసాలా దోశ ఉంటుంది రేపు. ఏముంటుంది? మసాలా దోశ. మసాలా దోశ ఉంటుంది. మసాలా దోశ ప్లాటినం అండ్ డబ్బో వాళ్ళకి ఉంటుంది. ఉంటారా కొడతారా రెండింటిలో తెలిపోయింది అందరికి. పని చేస్తున్నాము, సేఫ్ షాప్ చేస్తున్నాము అని ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి సాగదు, ఆటలు సాగవు. ఓకే, సో ప్లాటినం అంటే వాళ్ళు మినిమం స్లాబ్ 2 కాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా మసాలా దోశ ఉంటుంది. పెద్ద సప్లై చేస్తారు. రెడీగా ఉంటుంది. రెడీనా? ఎస్ఆర్ నో? పని చేయకుండా ఊరకనే Yes, boss. కూర్చుని ఏదో అజమాయిషి చేస్తే ఆ రోజులు పోయాయి. ఆ రోజులు పోయాయి. అర్థమవుతుందా? ఛత్రపతి సినిమాలో వాడు ప్రభాస్ కూడా డైలాగ్ ఉంటుంది కదా, ఆ రోజులు పోయాయి. ఊరకనే కూర్చొని మాటలు చెప్పి ఆ రోజులు పోయాయి. సముద్రం ఎరిపెక్కింది. మార్పు చేసుకోండి. ఇంకా 10 గంటల వరకు టైం ఉంది. మినిమం స్లాబ్ 1 అన్న అవ్వండి, డిన్నర్ క్వాలిఫై కావండి. ప్లాటినం అయిపోయాము, ఇంకా డిన్నర్ క్వాలిఫై కావాలంటే సిగ్గుచేటు. ఓకే, నేను చెప్తున్నా కదా, ప్లాటినం అయ్యి కనీసం స్లాబ్ 1 కాలేదంటే సిగ్గుచేటు. నేను చెప్తున్నా కదా, గడ్డి వేరేసినట్టు వేరేస్తూ తీసేస్తున్నాం, కలుపు తీసేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, కలుపు తీత మొదలైంది. పని చేయకుండా ఎవరికైనా సక్సెస్ కాలేరు. నమ్ముకొని జనాలు వస్తున్నారు, వాళ్ళని సక్సెస్ చేసే విధానంలో మనం ముందుకెళ్ళాలి. రైట్? క్లియర్? సో ఈ విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో రైట్, ఎవరైతే ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. సో ముందుగా ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్ లో రూతు శివప్రసాద్ గారు, వెల్కమ్.